ఎక్సెస్ జిల్లాలు, 12 జిల్లాలు నార్మల్, 11 జిల్లాలు డెఫిసిట్ రైన్ఫాల్. కానీ ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ అని ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం తీసుకుంటేనేమో జూన్ నెల 1 తారీఖు నుంచి 26 తారీఖు ఇవాళ మార్నింగ్ వరకు కురవాల్సిన వర్షపాతం 30.1 మిల్లీమీటర్లు, కురిసిన వర్షపాతం 28.7 మిల్లీమీటర్లు. అంటే కేవలం 1.4 మిల్లీమీటర్ డెఫిసిట్ మాత్రమే ఉంది. అంటే ఈ జూన్ నెలలో వర్షపాతం బాగానే ఉన్నట్టుగా లెక్క. అట్లాగే వీళ్ళ లెక్క ప్రకారం కూడా సాధారణ సాగు తీసుకుంటే ప్యాడీ లాస్ట్ ఇయర్ 24వ తారీఖు నాటికి 61,000 హెక్టార్లు సాగు జరిగితే ఈ సంవత్సరం 93,000 హెక్టార్లు సాగు జరిగింది. అలాగే మొక్కజొన్న కూడా దరిదాపుగా సేమ్ సాగు జరిగింది. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ కావాల్సిన ఇమీడియట్ నీడ్ ఈ 2 పంటలలో. అలాగే మొత్తం పంటల్లో తీసుకుంటే కూడా 24/6/2025 నాటికి 146,000 హెక్టార్లో సాగు జరిగితే ఇవాళ ఈ నెలలో 24వ తారీఖు నాటికి మొన్నటికి 2,95,000 హెక్టార్లు సాగు జరిగింది. సంతోషం. మేము రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేమంతా కూడా వ్యవసాయం బాగుండాలి, సాగు బాగా జరగాలి, మంచి పంటలు పండాలి, వాళ్ళకు ధరలు రావాలి, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళల్లో మేము ముందుంటాం. వాళ్ళు సంతోషంగా ఉంటే ఏ ప్రభుత్వంలో వచ్చినా సరే మేము స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ప్రధానమైన పంటల్లో వరి, మొక్కజొన్న, ఈ 2 పంటలు కూడా కెమికల్ రసాయనిక ఎరువులు ప్రధానం. సాగు చేసే దగ్గర నుంచి రసాయనిక ఎరువులు లేకుండా సాగు చేయటం సాధ్యం కాదు. పప్పు ధాన్యాల విషయంలో పెద్దగా రసాయనిక ఎరువులతో పని లేదు, సో అసలు పెద్దగా వాడరు. అట్లాగే నూనె గింజల విషయంలో కూడా, వేరుశెనగ విషయంలో కూడా కాల్షియం అమోనియం నైట్రేట్ ఒక్కటే దుక్కిలోనే వేస్తారు. కానీ వరి సాగు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ ఇస్తున్న మొట్టమొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన సంస్థలన్నీ కూడా ఫాస్ఫేట్ ఎరువుని మొట్టమొదట్లోనే వెయ్యండి, తర్వాత ఫాస్ఫేట్ వేస్తే అది వేస్ట్ అయిపోతుంది, ఉపయోగపడదు అని చెప్పి వీళ్ళ అధికారిక రికమెండేషన్. కానీ ఈరోజు ఒక యాప్ క్రియేట్ చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆ యాప్ ద్వారాగా మీరు తీసుకోవాలని సిస్టమ్ అంతా ఇచ్చేశారు. సో అది ఇవాళ యాక్చువల్గా ఇవాళ ఇప్పుడున్న సిస్టంలో అందరూ ఫోన్పే చాలా బ్రహ్మాండంగా వాడుతున్నాం, చాలా ఎక్కువ మంది వాడుతున్నాం కదా. 24వ తారీఖు సాయంత్రం నాడు ఇది నా పర్సనల్ కేసు. నేను లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర దిగాను. ఫోన్పే చేయడానికి చేసుకుంటే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ అవటలా, అతను ఇచ్చింది నా ఫోన్లో. 3 సార్లు స్కాన్ చేశాను, స్కాన్ అవటలా. చివరికి అతనికి 170 రూపాయలు ఇవ్వాలి, నేను 500 రూపాయలు నా జేబులో ఉంటే చిల్లర లేదు ఇచ్చాను. సార్ నా దగ్గర చిల్లర లేదు, నేను ఫోన్పే రిటర్న్ చేస్తానని చెప్పి 370 రూపాయలు నాకు రిటర్న్ చేశాడు. అతని ఫోన్లో సెండ్ చూపిస్తుంది, నా ఫోన్లో రిసీవ్ చూపించట్లా. సో ఎంతసేపు నేను అక్కడ వెయిట్ చేయాలి? ఇది నాకు హైదరాబాద్లో ఈ మధ్య కాలంలో హైదరాబాదు సిటీలో సో నెట్వర్క్ స్లో అని చెప్పి సో ఫోన్పేలో వెళ్ళని పరిస్థితి హైదరాబాద్ సిటీలోనే చూపిస్తా ఉంటే ఇవాళ దీని ద్వారాగా కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్ని మీరు కొనుక్కుంటారని చెప్పి చెప్పడం, గ్రామాల్లో కూడా వ్యవసాయం ఉన్న ఇంటీరియర్ గ్రామాల్లో ఇప్పటికీ ఎక్కడో ఉన్న సరైన రహదారులు లేని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇది అంటే వ్యవసాయం చెయ్యమంటున్నామా లేకపోతే అసలు వ్యవసాయాన్ని మానేయమంటున్నామా? రసాయనిక ఎరువులు లేకుండా ఈ 145 కోట్ల జనాభాకి తిండి పెట్టడం అనేది అసాధ్యం. సో చాలా క్లియర్ గా చెప్తున్నాం, సేంద్రియ సాగుకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. నేను 20 సంవత్సరాల నుంచి సేంద్రియ సాగు చేస్తున్నాను, అనేక సార్లు చెప్పాను. ఎక్కడంతో మొదలయ్యాను, పాలేకర్ విజయవాడ వచ్చి మీటింగ్ పెడితే ఆ మీటింగ్ దగ్గర నుంచి చూసి నేను ఎకరంతో మొదలై 5 ఎకరాలకు వెళ్ళి తిరిగి 60 సెంట్లు నా ఇంట్లో కావాల్సిన వరకే నేను పండించుకుంటున్నా. సేంద్రియ సాగు ఎప్పుడూ కూడా ఉత్పత్తి వ్యయం తక్కువ కాదు, క్వాలిటీ దిగుబడి వస్తుంది. అంటే పురుగు మందు అవశేషాలు లేని, కానీ వాటికి అధిక ధరలు ఇచ్చి ఎక్కడ తీసుకుంటున్నాం? మనం ఏమైనా మిడ్ డే మీల్స్ లో తీసుకుంటున్నామా, లేకపోతే ఎండోమెంట్స్ లో పెట్టే మధ్యాహ్న భోజనాల్లో తీసుకుంటున్నామా, లేకపోతే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో తీసుకునే దగ్గర ఏమైనా ధరలు ఇచ్చి తీసుకుంటున్నామా? ఎక్కడా తీసుకోవట్లేదు కదా. తీసుకున్నప్పుడు వాళ్ళు 18 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతుందని చెప్పి ప్రకటిస్తున్నారు. ఈ 18 లక్షల ఎకరాలకి మరి రసాయనిక ఎరువులు తగ్గాలి కదా. మరి మీ స్టేట్ డిమాండ్ ఎందుకు తగ్గట్లా అంటే ఇది బూస్టప్. ఎక్కడా కూడా ఏదో కొద్దిగా దాన్ని చూపించి వాస్తవాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం అలాగే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉంది. అలాగే ఇవాళ అంటే రసాయనిక ఎరువులకు ఇచ్చే సబ్సిడీ పెరిగిపోతుంది.
ఇది రైతులకు పెరిగిపోతుందని మాట్లాడుతున్నారు. డైరెక్ట్ గా నేను ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి చేస్తున్న నా డిమాండ్, నా విజ్ఞప్తి కూడా అది మాకిస్తున్న సబ్సిడీ కాదు, అది రైతులకు ఇచ్చే సబ్సిడీ కానే కాదు. అది సబ్సిడీ ఇవ్వకపోతే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరుగుతుంది. ఫుడ్ గ్రెయిన్స్ లో ఆహార ధాన్యాలు కానీ, పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ ఇవన్నీ పండించిన సరసమైన ధరలకు వినియోగదారుడికి అందించడం కోసం, ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రణలో ఉంచడం కోసం ఇస్తున్న సబ్సిడీ అది వినియోగదారుడు కోసం ఇచ్చే సబ్సిడీ తప్ప మాకిచ్చే సబ్సిడీ కానే కాదు. ఇవాళ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా కాంప్రహెన్సివ్ కాస్ట్ మీద ఇవ్వమని చెప్పి రికమెండేషన్ ఉంది. ఇప్పుడు మీరు 2200 రూపాయలు ఉత్పత్తి అయ్యే యూరియాని మేము 267 రూపాయలకి ఇస్తున్నాము అంటున్నారు. వద్దు, మీరు 2200కి ఇచ్చినప్పుడు నాకు ఎంత ఇవ్వాలి ఆ ఎంఎస్పీలో? దానికి 50% కలిపి 3700, 3800 కలిపి ఇవ్వాలి. అప్పుడు ధాన్యం ఎంఎస్పీ ఎంత అవుతుంది? ఇప్పుడున్న ఎంఎస్పీ కంటే క్వింటాల్కి 4000 అవుతుంది. 4000 రూపాయలు క్వింటాల్కి నాకు ఇచ్చే పరిస్థితిలో మీరున్నారా? అంటే నాకు ఉత్పత్తి వ్యయం కూడా ఇవ్వని పరిస్థితిలో వినియోగదారుడికి మీరు సరసమైన ధరకు అందించడం కోసం చేస్తున్న ప్రక్రియని అది రైతుల కోసం చేస్తున్నామని చెప్పడం అనేది చాలా అన్యాయం. ఇప్పుడు ఇంకొకటి, ఎక్కడ చూసినా సరే ప్యాడీ విషయంలో కానీ అనేక చోట్ల ఇప్పుడు ప్యాడీ డెల్టా ప్రాంతాల్లో అయితే 85% పైన కౌలుదారులు. ఇప్పటికీ కౌలుదారులకు ఎక్కడైనా సరే మనం కౌలు కార్డులు ఇవ్వగలుగుతున్నామా? సో మా ప్రభుత్వంలో మేము సీరియస్ గా ట్రై చేశాం. రైతు భరోసా పథకాన్ని కౌలుదారులకు ఇచ్చాం. వాళ్ళు మీరు రైతు భరోసా పథకం ఇస్తానని హామీ ఇచ్చింది కూడా కౌలుదారులకు ఇవ్వలేదు, తీసేశారు. ఇప్పటికి మీరు ఎంతమంది, ఎన్ని లక్షల మందికి మీరు కౌలుదారి కార్డులు ఇచ్చారు? ఇప్పుడు ఈ వ్యవసాయం దగ్గర ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కౌలుకి ఇచ్చినా సరే రైతు నంబర్కి, ఫోన్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది, దాని నుంచి తీసుకోవడని. ఓకే, అదే గ్రామంలో ఉన్న రైతు అతను కౌలుకి ఇస్తే అతను ఇవాళ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే అతను వెళ్ళి అతను ఫోన్ తీసుకుని వెళ్ళి అక్కడ వచ్చిన ఓటీపీ, అది కూడా సర్వర్ పనిచేస్తే అతను ఓటీపీ వస్తే దాన్ని చెప్తే ఆ కౌలుదారుడికి ఇస్తాడు. అదే ఆ రోజు పనిచేయలేదు, రెండో రోజు మూడో రోజు ఆ రైతు వచ్చి అక్కడ కూర్చునే పరిస్థితి లేదు. ఇవాళ గ్రామాల్లో ఉంది 70 సంవత్సరాలు దాటిన వాళ్లే తప్ప యూత్, భూమి ఉన్న యూత్ ఎవరు ఊళ్ళల్లో లేరు. కౌలు చేసేది వెనుకబడిన వర్గాలు. సో వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి వాళ్ళు కౌలు చేస్తున్నారు. ఇదంతా కూడా తీవ్ర సంక్షోభంలోకి తీసుకెళ్తుంది. ఇంకోటి ప్రాక్టికల్ గా నా దృష్టిలోకి వచ్చిన అంశం, ఇవాళ ఓటీపీ హైదరాబాద్ లో లేకపోతే బాంబేలో ఒక వాళ్ళు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి భూమి ఉంది, వాళ్ళకి ఓటీపీ వెళ్ళింది. వీళ్ళు ఇక్కడ చేస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకునే టైంలో వీళ్ళ ఫోన్కి వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఓటీపీ చెప్పాలి. వాళ్ళకి మనమే ఇవాళ ఈ సైబర్ క్రైమ్స్ విషయంలో ఓటీపీలు చెప్పొద్దు, మీకు వచ్చే ఓటీపీలతో చాలా ప్రమాదం ఉందని ఒక పక్కన మనమే ప్రచారం చేస్తున్నాం. వాళ్ళు చాలా క్లియర్ గా ఓటీపీ కోసం మాకు చేసేటట్టయితే మేము అసలు కెమికల్ ఫెర్టిలైజర్ ఇవ్వము, లేకపోతే మా భూమిని వదిలేయమని ప్రాక్టికల్ గా నేను నిన్న గోదావరి జిల్లాలో రైతులు చెప్పిన మాట నేను చూశాను. అంటే దీని మూలంగా ఇది ఏమి జరగబోతుందంటే, అంటే కౌలు చేసే వ్యవస్థ మొత్తం, కౌలుదారులు మొత్తం భూమిని వదిలేసే పరిస్థితికి తీసుకెళ్తే భూమి సాగు ఏరియా గణనీయంగా పడిపోయే పరిస్థితి. అది కూడా ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనే. పప్పు ధాన్యాలు రసాయనిక ఎరువులు వాడని ప్రాంత ఆటల్లో కాదు, రసాయనిక ఎరువులు అవసరం. అది ఇన్ టైంలో మనం ఎప్పుడు కూడా అదును పొదును అంటాం వ్యవసాయానికి. అదునుకి దుక్కి దున్నాలి, పొదునుకి విత్తనం వేయాలి, పొదునుకి ఎరువు వేయాలి. సో అట్లాగే రెండోదేమో కాంప్లెక్స్ ఫెర్టిలైజర్, అంటే నత్రజని, ఫాస్ఫేట్ అండ్ పొటాష్, ఎన్పీకే 3 సమపాళ్లలో వాడాలి. ఫాస్ఫేట్ ఎరువుని ఒకే దడవ మొట్టమొదటిలోనే వాడామని చెప్పి పరిశోధనాలయాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ మొత్తం చెప్తోంది. ఇప్పుడు వాళ్ళు నిన్న నంద్యాల జిల్లా నుంచి నాకు ఫోన్ వచ్చింది. సో వచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్తే 25 కేజీలు డిఏపికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వచ్చిందంట. ఈ 25 కేజీలు తీసుకెళ్లి నేనేం చేయను? ఎకరానికి 50 కిలోలు డిఏపి ప్లస్ 25 కిలోలు నత్రజని ఊడ్చిన పొలానికి, వరి పొలానికి వాడతాడు. అదే మొక్కజొన్న అయితే ఇంకా చాలా ఎక్కువ వాడతారు. సో దీన్ని బట్టి అసలు దీన్ని తీసుకెళ్లి నేనేం చేయాలి అంటే, వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియలో సబ్సిడీ తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ వేస్తే, సో ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ మీరు ఎవరన్నా సరే యూరియా వాడకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కట్టకి 800 రూపాయలు డైరెక్ట్ గా మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు మీడియా ద్వారాగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 56% ఆఫ్ ది పీపుల్ మీ కూటమి కోటేశారు కదా, దాంట్లో మీ రైతులు ఉన్నారు కదా, మీరిచ్చిన ఆఫర్ కి ఎంతమంది రైతులు ముందు పాజిటివ్ గా వచ్చారు?
నేను యూరియా వాడను, ఆ 800 రూపాయలు నాకు ట్రాన్స్ఫర్ చేయమని మీ వీరాభిమానం అయిన రైతులు ఎవరన్నా ముందుకొచ్చారా అంటే ఇది ఎక్కడా కూడా సాధ్యమైన అంశం కాదు అని చెప్పి ప్రూఫ్ అవుతా ఉంది. సో దీని మీద అసలు ఎక్కడా కూడా ప్రాక్టికాలిటీ లేకుండా సో ఏదో సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేయండి, సో ఎక్కడో కూర్చుని ఏదో మాట్లాడే పరిస్థితి. ఇది ఎవరు చెప్తున్నారు అసలు? సో కావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా క్షేత్రస్థాయి పరిస్థితుల్ని కన్నా పరిశోధన వాళ్ళకి పరిగణలోకి తీసుకోకపోతే మొత్తం వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. సో క్షేత్రస్థాయి ఉన్న గ్రౌండ్ లెవెల్ అధికారులు ప్రభుత్వానికి చెప్పండి, ఉన్నత స్థాయి యంత్రాంగం కూడా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు తీసుకోండి. అట్లా కాకుండా ఇవాళ ఒక గ్రామంలో నేను 20 సంవత్సరాల నాడు మొదలయ్యి ఇవాళ ఎకరంతో మొదలై 5 ఎకరాలకు వెళ్ళి వాళ్ళ 60 సెంట్లు మాత్రమే నా ఇంట్లోకి సరిపడ ధాన్యాన్ని పండించుకుంటాను సేంద్రీయ సాగులో. నన్ను చూసి మా ఊళ్ళో ఒక్క రైతు కూడా మారలా, మా మండలంలో ఒక్క రైతు కూడా చేయట్లా, ప్యాడీ పండే మండలం మాది. సో వాళ్ళు ఒక గిర్రె ఆవుని పెట్టి నేను పోషించుకుని అది పోషణ చాలా ఇదిగా ఉంది. ఏమన్నా ఒక దేశీయ ఆవు కొనుక్కోవడానికి ఏమన్నా మనం సబ్సిడీ ఇచ్చామా, లేకపోతే సేంద్రీయ వ్యవసాయానికి మనం ఏమైనా సపోర్ట్ చేశామా? ఇది కాకుండా కేవలం ఉత్పత్తి ఇవాళ 350 మిలియన్ మెట్రిక్ టన్నులు భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది అంటే ఈ సేంద్రీయ రసాయనిక ఎరువులు లేకుండా జరగట్లేదు. 145 కోట్ల ప్రజలకి ఇవాళ తిండి పెట్టాలి అంటే, ఆహార ధాన్యాలు అందించాలంటే మీరు ఇది గన ఇట్లాగే సేంద్రీయ ఎరువులు రసాయనిక ఎరువుల మీద ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి పడబోతున్నాం. శ్రీలంక సంక్షోభం మొత్తం కూడా ఆహార ధాన్యాల సంక్షోభమే. ఆహార ధాన్యాలు దొరకక పరిస్థితిలోకి వెళ్ళి తిండి లేని పరిస్థితిలో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళింది. ఇప్పుడు మన దేశంలో సిక్కింని 100% సేంద్రీయ రాష్ట్రంగా ప్రకటించారు. కానీ అది మొత్తం ప్రజల్ని మభ్యపెట్టడమే. సిక్కిం రాష్ట్రం ప్రజలు మొత్తం విజయవాడ పాపులేషన్ లో సగం పాపులేషన్ కూడా లేని రాష్ట్రం సిక్కిం. ఇవాళ కూడా అక్కడ వెళ్ళిన టూరిజం వాళ్ళకి బయట రాష్ట్రాల్లో నుంచి ఉత్పత్తులు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆ స్టాల్స్ లో అమ్మే పరిస్థితి. ఇది క్షేత్రస్థాయి పరిస్థితి కాకుండా వాళ్ళ కౌలుదారీ మొత్తాన్ని వ్యవస్థని సన్నా చిన్నకారు రైతులు వ్యవసాయం మీద ఇంజనీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్ లేకపోతే వాళ్ళ మీ సిస్టంలోకి నడపగలిగిన పరిస్థితిలో నేను వాళ్ళ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసి 40 సంవత్సరాల నుంచి నేను రైతు ప్రతినిధిగా ఉన్నాను. కానీ ఇవాళ అవన్నీ సిస్టమ్ అంతా నా ఫోన్లో నేనే చేయలేను. ఇవాళకి కూడా ఏదైనా సరే ఇవాళ నాకు నేను చెప్పే ఈ రిపోర్ట్లు కానీ ఇవన్నీ కూడా ఎంఎస్సీ కంప్యూటర్ చదువుకున్న నా పిఏ డౌన్లోడ్ చేసి నాకు ప్రింట్లు చేసిస్తే వస్తాయి. లేకపోతే నేను ఆఫీసులోకి వచ్చి కానీ నా డేటా అంతా ఏది కావాలో వాళ్ళకి చెప్పి నేను తీసుకుంటాను. ఇది సడన్ ఏజ్ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ని కానీ లేకపోతే దేన్ని అందుకోవడం సాధ్యం కాదు. సో వాళ్ళన్న పరిస్థితిలో గ్రామాల్లో ఉన్న రైతులకి అరే వాళ్ళని ఇవాళ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఊహించి మీరు చెప్తున్న పరిస్థితి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో పడబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే మేము ముందు చేస్తున్నాం. మీరు వైఎస్ఆర్సీపీ అనగానే మీరు వీళ్ళ మీద ఎట్లా దాడి చేయాలి లేకపోతే వీళ్ళని ఎట్లా తిట్టాలి అనేది అది మంచి డెమోక్రసీలో అది మంచి ప్రక్రియ కాదు. మేము చెప్పే దాంట్లో వాస్తవం ఉందా లేదా, వాస్తవం కాకుండా ఉంటే అప్పుడు మమ్మల్ని విమర్శించండి. మేము ఎక్కడా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ మేము కానీ ఎప్పుడు కూడా మా డేటా పక్కా డేటాతో మాట్లాడతాం. ఎప్పుడు మా డేటాను ఎప్పుడు ఇంతవరకు ఖండించిన పరిస్థితి లేదు. ఈ మధ్య మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఉద్యోగస్తుల విషయంలో 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలి, మేము 5 సంవత్సరాల్లో 11 డిఏలు ఇచ్చాము, మీరు ఈ 2 సంవత్సరాల పాలనలో ఎన్ని డిఏలు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఎవరన్నా ఒక్కళ్ళు సమాధానం చెప్పారా? మరి ఎందుకని చెప్పలా? ఇప్పుడు కూడా నేను సాగు ఏరియా ఇవన్నీ కూడా వ్యవసాయ శాఖ అంతే రిపోర్ట్లు పెట్టి చూపించే మాట్లాడుతున్నాను నేను. సో ఇంతవరకు ఏం మాట్లాడిన దాంట్లో ఇవాళ గ్రౌండ్ లెవెల్లో తీసుకుని ఇదే రసాయనిక ఎరువుల పరిస్థితి ఇదే యాపని మీరు ఇది చేస్తే రాబోయే 15 రోజుల్లో 20 రోజుల్లో మొత్తం సాగు ఏరియా పెరుగుతుంది. ఇవాళ కృష్ణా డెల్టాలో వాళ్ళకి ఇంకా పూర్తిగా సంపూర్ణంగా నీళ్లు రాలా, గోదావరి డెల్టాలో రిలీజ్ అయినాయి. ఇవాళ రెండో పంటగా జరిగే నెల్లూరు జిల్లా కానీ అలాగే తిరుపతి జిల్లాలో కానీ 100% ప్యాడీ సాగు జరిగింది. వాళ్ళ ఎరువుల డిమాండ్ పెరుగుతోంది. మొత్తం ఒకేసారి తీవ్రమైన గందరగోళం వస్తుంది. రైతు కడుపు మండినప్పుడు రోడ్డు ఎక్కుతాడు, అంతేగాని ఎవరో చెప్తే రోడ్డు ఎక్కడం రైతుకు జరిగేది కాదు. ఆ పరిస్థితి తీసుకురాకుండా ఒక్కసారి సమీక్ష చేసుకుని ఏమండి మనిషి అతనికి లిక్కర్ సీసా కావాలంటే ఏదీ లేకుండా అడిగితే చాలు ఆళ్ళ కాలనీలోకే బెల్ట్ షాప్ పెట్టి అందించే పరిస్థితి. కానీ వ్యవసాయం సాగు చేయడం కోసం ఈ ప్రజలకు తిండి పెట్టడానికి కోసం నా డబ్బులతో
కౌలు రైతు తన సొంత కష్టార్జితంతో అయ్యా నేను వ్యవసాయానికి అవసరమైన ఎరువు కొంటాను అంటే దాన్ని అందించడానికి ఇన్ని ఆంక్షలా? ఎక్కడన్నా ఈ రసాయనిక ఎరువును తీసుకెళ్లి ఎవరైనా పిండి వంటలు వాడుకుంటారా, లేకపోతే హార్లిక్స్ లాగా కలిపి తాగుతారా? 2 కట్టలో 5 కట్టలో 8 కట్టలో కొనే రైతు ఎక్కడన్నా బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడా? బ్లాక్ మార్కెటింగ్ జరిగిందంటే అది వ్యాపారస్తుల దగ్గర, డీలర్స్ దగ్గర, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర జరిగే పరిస్థితి. మీరు దానికోసం రైతాంగాన్ని చాలా తీవ్ర ఇబ్బందుల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం తీసుకున్నారు. ఇది మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సరే వ్యవసాయ ఆధారితమైన భారతదేశం, కేవలం వ్యవసాయం మీదే ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ కేవలం మన జిఎస్డిపిలో అగ్రికల్చర్ షేర్ చాలా ఎక్కువ. అంటే ఎక్కడో టూరిజం ప్రాంతాలు, హిల్ స్టేట్స్ ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత. అటువంటి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఇటువంటి నిర్ణయం మాత్రం ఇది చాలా ప్రమాదకరం పరిస్థితిగా మారబోతోంది. వ్యవసాయ రంగ సంక్షోభానికి దారి తీయబోతోంది. దీన్ని పునఃసమీక్షించుకోమని చెప్పి మీడియా ద్వారాగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే వెంటనే రెండో దీనిలోకి వచ్చినప్పుడు 2025-26 మార్కెటింగ్ సీజన్. సరే, మిగతా పంటలన్నీ సంక్షోభంలోకి వెళ్ళినాయి. ఇప్పుడు ఇంకా మార్కెటింగ్ జరుగుతున్న పంటలు 2 పంటలు ఉన్నాయి. ఒకటి పొగాకు. 18వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పొగాకు కొనుగోలు కంపెనీలతో, అలాగే ఒక 3-4 కేబినెట్ మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు అందరితో రివ్యూ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించింది ఏంటంటే నో బిడ్, నో లెస్ సేల్. అలాగే కిలోకి 200 రూపాయల లోపు కొనుగోలు జరగకూడదు. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించింది. సో వెంటనే 19వ తారీఖు నాడు తీసుకుంటేనే దక్షిణాది నల్ల నేలల్లో, దక్షిణాది తేలిక నేలల్లో కూడా 19వ తారీఖు నాడే పడిపోయినాయి. నో బిడ్ పర్సంటేజ్ పెరిగింది. లో బిడ్స్ కిలో 160 రూపాయలు లోయెస్ట్ రేటు జరుగుతుంది. అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నేను 24వ తారీఖు అంటే మొన్న 24వ తారీఖు వరకు తీసుకుంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సరాసరి రేటు 223 రూపాయల 74 పైసలు. ఇది 2023-24 సంవత్సరంలో మార్కెటింగ్ సీజన్లో సరాసరి మొత్తం టోటల్ ఇయర్ మీద సరాసరి సేలు 288 రూపాయల 65 పైసలు. దాని నుంచి 64 రూపాయల 91 పైసలు పడిపోయి 24వ తారీఖు నాడు ఇప్పటి వరకు అమ్మిన సరాసరి సేల్ పరిస్థితి. దానికి ఆ సంవత్సరం నుంచి సంవత్సరానికి కిలోకి 10 రూపాయల కాడికి 20 రూపాయలు ఉత్పత్తి వ్యయం పెరిగింది. అంటే 84 రూపాయల 91 పైసలు 24వ తారీఖు నాటి వరకు అమ్మకం అయిన టొబాకో మీద పొగాకు రైతులు నష్టపోతా ఉన్నారు. ఇదే పరిస్థితి 24వ తారీఖు ఆ రోజు ఒక్కరోజు తీసుకుంటే దక్షిణాది నల్ల నేలల్లో సరాసరి రేటు 198 రూపాయల 42 పైసలు. నేను ఇందాక చెప్పిందేమో ఇప్పటి వరకు మొత్తం సరాసరి రేటు, ఇవిదేమో 24వ తారీఖు నాడు సరాసరి రేటు. అలాగే దక్షిణాది తేలిక నేలలోనేమో 204 రూపాయల 45 పైసలు. మొత్తం రాష్ట్రం మొత్తం సరాసరి అమ్మకం రేటు 209 రూపాయల 46 పైసలు. అంటే ఇట్లా ప్రతి 2 రోజులకి పడిపోతుంది. అలాగే 24వ తారీఖు నాటికి 73 రోజులు ఆక్షన్ డేస్ అయిపోయినాయి. 23.34 మిలియన్ కేజెస్ ఆక్షన్ జరిగింది. కానీ ఇదే 73 రోజులు లాస్ట్ ఇయర్ తీసుకుంటే 59 మిలియన్ కేజెస్ అమ్మకం జరిగింది. మరి ఈ సంవత్సరం సో వ్యవసాయ శాఖ మూడో ముందస్తు అంచనా ప్రకారం తీసుకుంటే క్యాలిక్యులేషన్లో ఒక్క రబీ వరకు టొబాకో తీసుకుంటే 250 మిలియన్ కేజెస్ ఉత్పత్తి జరుగుతోంది. బోత్ ఖరీఫ్ అండ్ రబీ తీసుకుంటే 266 మిలియన్ కేజెస్ ఉత్పత్తి జరుగుతోంది. సరే, టొబాకో బోర్డు ఏమో కాదు అంచనా 245 మిలియన్ కేజెస్ వస్తుందని చెప్పి ఈ మధ్యన ఎక్కడో ఓకే, మీ దృష్టికే వద్దాం. 245 మిలియన్ కేజెస్ ఉత్పత్తి. కానీ ఇప్పుడు దాకా జరిగిన ఆక్షన్ ఎంత? 23.34 మిలియన్ కేజెస్. ఇంకెప్పటికీ రైతులు అమ్ముకోవాలి? ఇవాళ వాళ్ళకి నెల పనికొచ్చిన కూలీలు వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళకుండా ఉంటారా? ఇప్పటికీ లోయెస్ట్ రేటు కిలో 160 రూపాయలు, హైయెస్ట్ రేటు 250 రూపాయలు. సో నేను మళ్ళీ 24వ తారీఖు నాడు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇదిగో మీకు అంటే దక్షిణాది నల్ల నేలల్లో ఒంగోలు 1లో 24వ తారీఖు నాడు సరాసరి అమ్మకం రేటు నేను చెప్పింది. ఆయన 200 రూపాయల లోపు అసలు అమ్మకూడదన్నారు ముఖ్యమంత్రి గారు. కానీ సరాసరి అమ్మకం రేటే 196 రూపాయలు. అలాగే ఒంగోలు 2లో 192 రూపాయలు, టంగుటూరు 1లో 195 రూపాయలు, అలాగే
వెల్లంపల్లి 2లో 198 రూపాయలు, అలాగే పొదిలి 1లో 195 రూపాయలు. సో అంటే ఇన్ని కేంద్రాల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత కనిగిరిలో 197 రూపాయలు 33 పైసలు. అంటే 200 రూపాయలు లోపు కొనుగోలు చేయకూడదంటే సరాసరి రేటే నేను చెప్పింది ఇప్పుడు రేటు. అంటే ఇప్పటికీ ఇంకా 160 రూపాయల లోపే జరుగుతున్నాయి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకటి మీడియా ద్వారాగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ వాళ్ళకి, కానీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని మొత్తానికి ముఖ్యమంత్రి, నాకు కూడా ముఖ్యమంత్రి, మా అందరికి కూడా ముఖ్యమంత్రి, మనందరికి కూడా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి గారు అంటే కొనుగోలు కంపెనీల సమక్షంలో చేసిన ప్రకటనకే కంపెనీలు ఏమాత్రం లెక్క చేయట్లేదు అంటే ఎక్కడుంది ఈ లోపం? అంటే రైతులను తేలిగ్గా తీసుకుంటున్నారా, లేకపోతే అసలు ప్రభుత్వాన్నే తేలిగ్గా తీసుకుంటున్నారా? దీని మీద మనం ఇమీడియట్ గా ఉండాల్సిన యాక్షన్ ఏమిటి? సో ఆక్వా రైతులతో కూడా, ఆక్వా కంపెనీలతో కూడా మీటింగ్ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు కిలో 4 రూపాయలు, సరే ఆ 4 రూపాయలు న్యాయమా అనేదాన్ని తర్వాత పెడదాం, 4 రూపాయలు తగ్గిస్తున్నాము అని చెప్పి ప్రకటిస్తే కూడా కంపెనీలన్నీ డైరెక్ట్ ఇన్వాయిస్లు బేస్ ప్రైస్ లో 2 రూపాయలు తగ్గించినాయి. అంటే ఇది ఏ రకంగా వీళ్ళు ఈ పొగాకు రైతులు బయటపడాలి? సో వీళ్ళు మొత్తం పొగాకు రైతులు సాగు జరిగే దాంతో గోదావరి జిల్లాలో, అట్లాగే ఒంగోలు జిల్లాలో దరిదాపుగా ఒక దర్శి శాసన సభ్యులు తప్ప అంతా అధికార పక్షం కూడా శాసనసభ్యులే ఉన్నారు. ఎవరికి ఈ రైతుల సంక్షోభం మీద పట్టణ పరిస్థితి. ఇప్పుడు నిన్న నుంచి ఒంగోలులో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అతి పెద్ద ట్రాక్టర్ ర్యాలీ నిరసన, అంటే తన నిరసన అనే కంటే కూడా తమ డిమాండ్ను తెలియజేస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అయ్యా మమ్మల్ని ముందు బయటపడేలా ఈ కొనుగోలు చేయించమని చెప్పి చేసిన అతిపెద్ద కార్యక్రమం. సో కిసాన్ మోర్చా పేరుతో చేసిన కార్యక్రమం. సో అందరూ చూశారు, మీడియా చూసింది, మొత్తం అందరూ చూశారు. అయినా సరే ఏమాత్రం కూడా మెరుగుపడలేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం సరి అయిన చర్య తీసుకుని వాళ్ళ సరాసరి ఇక్కడి నుంచి అయినా కొనుగోలు చేస్తే, సరాసరి అమ్మకం ధర పెరగకపోతే నేను చెప్పిన 223 రూపాయలు 74 పైసలు, అంటే ఇది 15వ తారీఖు నాడేమో 227 రూపాయలు 74 ఉంది. అంటే 15 నుంచి వాటికి ఇంకా పడిపోతా వస్తుంది సరాసరి అమ్మకం ధర. దీని మీద సరైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇంకా రెండోది, ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతున్న పంట తోతాపురి మామిడి. ఇది చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, ఈ 3 జిల్లాల్లోనే ప్రధానమైన పంట. సో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంచనా ప్రకారం 7,80,000 టన్నులు ఈ సంవత్సరం ఉత్పత్తి వస్తుందని అంచనా. సరే ఆ ఉత్పత్తి కొంచెం అటు ఇటుగా వచ్చినా, ఒక 6.5 లక్షల టన్నులే వచ్చినా సరే, ఇది గత సంవత్సరం ఇదే పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో 14 రూపాయలు 90 పైసలు ధర నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో 12 రూపాయలు ధర నిర్ణయించి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం, 8 రూపాయలు కంపెనీలు పే చేస్తాయన్నారు. సరే 4 రూపాయల్లో 173 కోట్లు లేకపోతే 176 కోట్లు కేంద్ర ప్రభుత్వంతో కలిపి 4.5 లక్షల టన్నులుగా ఎంతకో రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఇచ్చారు. ఇది కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అనేది ఇదివరకు ఉండేది. అంటే ధరలు పడిపోయినప్పుడు మనం ప్రొక్యూర్మెంట్ లో ఆ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసేసింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నడుస్తున్న పథకాలు 2. ఒకటి పిఎస్ఎస్ స్కీమ్, అంటే ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్, ధరల స్థిరీకరణ పథకం. ఇది ధర పడిపోయినప్పుడు ప్రభుత్వం ఎంటర్ అయ్యి మనం ప్రకటించిన మద్దతు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది పప్పు ధాన్యాల్లో కానీ, నూనె గింజల్లో కానీ, లేకపోతే ప్యాడీలో కానీ ఈ జరిగే ప్రక్రియ. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా శనగ ధర పడిపోయినా సరే కేవలం 85,000 టన్నులు మాత్రమే దాని కింద ప్రొక్యూర్ చేశారు. రెండో పథకం పీడీపీఎస్, అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. అంటే మనం ప్రకటించిన ధర కంటే ధర పడిపోయినప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు ప్రభుత్వం చెల్లించడం. సో ఇది ప్రభుత్వ ఆథరైజ్డ్ పాయింట్లో రైతులు అమ్ముకోవాలి. ఇది ముందే ప్రకటించాలి. దీని మీద మొక్కజొన్నకి ఎక్కడా కూడా ఆ పథకం కింద లేదు. దాని మీద 2 సార్లు ఆ పథకం కింద ఇవ్వమని ముఖ్యమంత్రి గారు లేఖలు రాశారు, ఎక్కడ స్పందన రాలా. ఇది ఫ్రూట్స్ దగ్గర కానీ, లేకపోతే నూనె గింజల దగ్గర కానీ ఈ పథకం ఉంటుంది. ఈ పథకంలోనే లాస్ట్ ఇయర్ మామిడికి 14 రూపాయలు 90 పైసలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పుడు అసలు మామిడి పంట ధర నిర్ణయించకుండా ఈ సంవత్సరం కిలోకి 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తాము అని చెప్పారు. అంటే కంపెనీలని లేదా అమ్మకంలో గాలికి అక్కడ మీ ఇష్టం, మీరు ఎట్లయినా సరే అండర్ సేల్ మీకు నచ్చిన ధర కొనుక్కోండి అని చెప్పి వదిలేస్తే రైతులకు ఇచ్చే ఈ 4 రూపాయల కంటే వాళ్ళు ఇంకా ప్రవేశపడిపోతే ఇవాళ
ఇవాళ యాజ్ ఆన్ డేట్ కంపెనీలన్నీ 6 రూపాయలు కొంటున్నాయి, కొన్ని చోట్ల 5.5 కొంటున్నాయి. ర్యాంపుల్లో 5 రూపాయలు 5.5కే జరుగుతోంది. అంటే మీరు ఇచ్చే ఒకవేళ 4 రూపాయలు మీరు ఇచ్చారనే అనుకుందాం, ఇస్తే ఎంత అవుతుందండి? 5.5 4 9.5. గత సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు ఇస్తే ఈ సంవత్సరం పెరిగిన కూలీలు వ్యయం, పెరిగిన పురుగుల మందులు వ్యయం, ఎరువుల ధరలు వ్యయం, డీజిల్ ఆయిల్ పెరిగిన ధర మూలంగా పెరిగిన ట్రాన్స్పోర్ట్ వ్యయం, వీటన్నిటికీ కూడా రైతులు కిలోకు 12 రూపాయలు ఇస్తే తప్ప మాకు పెట్టుబడి కూడా రాదు అని చెప్పి అక్కడ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము కూడా చెప్పాం, కిలోకి 16 రూపాయలు నిర్ణయించి 6 రూపాయలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కలిపి పీడీపీఎస్ స్కీమ్ కింద మీరు చెల్లించండి. సో జ్యూస్ ఫ్యాక్టరీలేమో 10 రూపాయల ధర నుంచి వాళ్ళు చెల్లించమని చెప్పి ఆజ్ఞాపించండి. వాళ్ళు చెప్తుందంతా కరెక్ట్ కాదు. వాళ్ళ పెద్ద కంపెనీలు అన్ని కొనుగోలు దగ్గర లాస్ట్ ఇయర్ నిల్వలు ఉండిపోయినాయి అనేది వాస్తవం కాదని రైతులు చెప్తున్నారు. సో దీని మీద సరైన చర్య లేకుండా నేను చెప్తున్న దాంట్లో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ప్రకారమే ఒకవేళ 6 లక్షల టన్నులు నిజంగానే తోతాపురికి మనం చెల్లిస్తే కూడా 6 రూపాయల కాడికి 360 కోట్లు. అంటే 3 జిల్లాల్లోని రైతాంగం అంత పెద్ద ఎత్తున నష్టపోతున్న రైతాంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒక 360 కోట్లు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాయా? అది దాంతో ఎంత సపోర్ట్ ఉంటుంది? అది ఎప్పుడు ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే ఆ పథకం ధర నిర్ణయించాలి. ఆథరైజ్డ్ పాయింట్లో, ర్యాంపుల్లో, లేకపోతే ఈ జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర ఆ ధరకి కొనుగోలు చేయించాలి. అది లేకపోతే ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. సో చిత్తూరు జిల్లాలో మామిడికి ప్రధానమైన జిల్లా. రాష్ట్రంలో దగ్గరగా 50 లక్షల టన్నుల పైన మామిడి ఉత్పత్తి. హార్టికల్చర్లో, పండ్ల ఉత్పత్తిలో, పూల ఉత్పత్తిలో, కూరగాయల ఉత్పత్తిలో రాయలసీమదే అగ్రస్థానం. రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇవాళ రాయలసీమకి ఏదో హార్టికల్చర్ హబ్గా చేస్తామని కాదు, ఇవాళ అక్కడ దెబ్బతిన్న అరటి పంట హార్టికల్చర్, అక్కడ దెబ్బతిన్న ఉల్లి పంట హార్టికల్చర్, ఇప్పుడు దెబ్బతింటున్న మామిడి హార్టికల్చర్, ఇవన్నీ హార్టికల్చర్ పంటలే. ఉత్పత్తి లేక కాదు, ఉత్పత్తి ఇచ్చిన తర్వాత 88 లక్షల టన్నులు అరటి ఉత్పత్తి చేసి 2 పంటల్లోనూ కూడా దెబ్బతిన్నారు. ఉల్లి ఉత్పత్తి చేసి దెబ్బతిన్నారు. ఇప్పుడు మామిడి ఉత్పత్తి చేసి దెబ్బతింటున్నారు. వీళ్ళకి సరి అయిన న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. మరొక్కసారి ఫైనల్ గా కూడా ఇవాళ ఈ రసాయనిక ఎరువుల విషయంలో తీసుకున్న యాప్ని పునఃసమీక్షించుకుని మీరు దాన్ని రైతులకి అన్నెసరీ నియంత్రణలు పెట్టొద్దు. వ్యవసాయానికి అవసరమైన ఎరువుని వాళ్ళకి సకాలంలో అందించండి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకి, వాళ్ళేం ఊనేయమని అడగట్లా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకి వాళ్ళకి సకాలంలో సక్రమంగా అందించండి. 2 వాళ్ళ దెబ్బతింటున్న రోజు రోజుకి పడిపోతున్న పొగాకు రైతుల్ని మొత్తం ఇమీడియట్ గా వాళ్ళు చెప్తుంది. సో మేము 2000 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మార్కెట్ నుంచి మేము కొనుగోలు చేశాం. ఎందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయలేని పరిస్థితి? వాడు రైతులు కూడా అడుగుతోంది. టొబాకో బోర్డు నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక 500 కోట్లు 600 కోట్లు కేటాయించి ముందు మీరు ఆ లో బిడ్స్ ని కొనుగోలు చేస్తే పోటీ వస్తుంది. ఆ పోటీతో ధర పెరిగేటట్టుగా తీసుకోండి. అట్లాగే మామిడి రైతుల విషయంలో కూడా ఇవి ఇప్పుడు మార్కెటింగ్ జరుగుతున్న 2 పంటలు ఇవాళ ఈ ఖరీఫ్ లో స్టార్ట్ అయిన ఖరీఫ్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్య రసాయనిక ఎరువులు. దీనిని సరి అయిన ఆలోచనతో రైతులకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని